అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 24 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఆశతో నడిచే అడుగు చిన్నదైనా అది గమ్యం వైపు తీసుకువెళ్తుంది. నిరుత్సాహంతో వేసే పెద్ద అడుగు మనల్ని వెనక్కి లాగుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 24, 2025 బుధవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:08, సూర్యాస్త సమయం 6:07, చంద్రోదయము 7:54, చంద్రాస్త సమయము 7:36. ఈ రోజున తిథి తదియ. సెప్టెంబర్ 24 రాత్రి 4:51 నుంచి సెప్టెంబర్ 25 ఉదయము 7:06 వరకు తదియా తిథి ఉంటుంది. తదియా తిథి పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము చిత్త. సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 1:40 నుంచి సెప్టెంబర్ 24 సాయంత్రం 4:16 వరకు తదుపరి స్వాతి. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ తులారాశి కిందకే వస్తారు. యోగము ఐంద్ర. సెప్టెంబర్ 23 రాత్రి 8:22 నుంచి సెప్టెంబర్ 24 రాత్రి 9:02 వరకు తదుపరి వైద్యుతి. కరణము తైతుల. సెప్టెంబర్ 24 సాయంత్రం 5:57 వరకు తదుపరి గరిజ. సెప్టెంబర్ 25 ఉదయం 7:06 వరకు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 10:32 నుంచి రాత్రి 12:18 వరకు వర్జం అనేది ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుంచి మధ్యాహ్నం 1:37 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముహూర్తము 4:33 నుంచి 5:20 వరకు. అమృతకాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:56 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:15 నుంచి సాయంత్రం 6:38 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అర్జునుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: హనుమంతుడు తన తోకతో ఎవరి యజ్ఞాన్ని భంగం చేశారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు మంచిదేనా అంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, వివాహానికి, ఉపనయనం చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, అన్నప్రాసనకు, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, శాంతి వాస్తు పూజలు చేసుకోవటానికి అయితే పంచాంగం ప్రకారం ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, తుల, సింహ, ధనస్సు, మకర రాశులు. ఈ రాశులకు సెప్టెంబర్ 25 ఉదయం 6:09 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 24 తారీఖు సాయంత్రం 4:16 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 24 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.